హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతి రాలేదు. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ వీటికి నిధులు ఇవ్వరు, ధాన్యం కొనరు. ఇవన్నీ ఎందుకు ఆగుతున్నాయో, ఎవరు ఆపుతున్నారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు రాష్ట్రానికి ఏమీ రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే అని కూడా అంటున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం సహకరించకపోతే కిషన్ రెడ్డి పొలిమేర దాటబోరని కూడా హెచ్చరిస్తున్నాడు. దీనికి కిషన్ రెడ్డి ఏమంటాడంటే అంతటి శక్తి తెలంగాణలో ఎవరికీ లేదు అంటున్నారు. సరే, ఇవన్నీ విమర్శలు, ప్రతి విమర్శలు. మరి ఇందులో నిజం ఎంత? అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? కేంద్రం ఏమిస్తోంది? దాన్ని తెలంగాణ సద్వినియోగం చేసుకుంటుందా లేక దుర్వినియోగం చేస్తుందా? ఏం జరుగుతోంది? తెలంగాణ నుండి కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రానికి కేంద్ర మంత్రులు భారీగా ప్రాజెక్టులు సాధించుకుంటారు. కానీ తెలంగాణ కేంద్ర మంత్రులు మాత్రం సినిమా చూడడం తప్ప చేస్తున్నదేమీ లేదు. ఏ సందర్భంలోనూ వాళ్ళు తెలంగాణకు పనికొచ్చింది లేదు. ఉండుకంలాగా నిరర్ధకంగా పడి ఉండడం, కబుర్లు చెప్పడం తప్ప సాధించిందేమీ కనిపించదు. అసలు రాష్ట్రానికి వాళ్ళు చేస్తున్నదేంటి, చేసిందేంటి, వాళ్ళ వల్ల తెలంగాణకు ప్రయోజనం ఏంటి? ఇదే రేవంత్ రెడ్డి అడుగుతున్న మాట. నిధులు తీసుకురారు, ప్రాజెక్టులకు అనుమతులు సాధించలేరు, రైతులకు మేలు చేసే పని చెయ్యరు. మరి ఇంకేం చేస్తున్నట్టు? ఉదాహరణకు హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ మెట్రోకు ప్రణాళిక రూపొందించింది ఇక్కడ ప్రభుత్వం. ఇక్కడ కేబినెట్ ఆమోదం పొందింది. 1.5 ఏళ్ల క్రితమే కేంద్రానికి డిపిఆర్ కూడా అందజేసింది. ఇతర రాష్ట్రాల్లోని అనేక నగరాలకు మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు వస్తున్నాయి. కానీ హైదరాబాద్ 2వ దశ మాత్రం పెండింగ్లోనే పడిపోయింది. సెకండ్ ఫేజ్ మెట్రోలో 8 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు సబ్మిట్ చేసింది. 48,000 కోట్లతో అంచనాలను రూపొందించారు. మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ ఈ సంస్థలు రుణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ మాత్రం రాలేదు. హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ఢిల్లీకి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రం నుండి 2 మంత్రులు ఉన్నారు కదా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. మరి వీళ్ళిద్దరూ హైదరాబాద్ మెట్రో కోసం చేస్తున్నది ఏంటి? ఢిల్లీ మెట్రో ఫేజ్ 5A, బెంగళూరు మెట్రో ఫేజ్ 3, థానే రింగ్ మెట్రో, పూణే మెట్రో, జైపూర్ మెట్రో ఫేజ్ 2 వీటన్నిటికీ కేంద్రం ఆమోదం తెలిపింది, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ హైదరాబాద్ మెట్రోని మాత్రం పక్కన పెట్టారు. దీనికి ఈ 2 మంత్రులు ఏం చేస్తున్నట్టు సమాధానం చెప్పాలి కదా. ఇక 2వ అంశం రీజనల్ రింగ్ రోడ్. ఇది అంతే, హైదరాబాద్ మెట్రో లాగానే 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పరిస్థితి. రోడ్డు నిర్మాణానికి గతంలోనే అనుమతులు ఇచ్చింది కేంద్రం. కానీ ఫినాన్షియల్ అప్రూవల్ విషయంలో మాత్రం ఆలస్యం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం చాలా కీలకం. 343.5 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ని 2 పార్ట్లుగా విభజించారు. ఒకటి నార్త్ పార్ట్, ఇది 161 కిలోమీటర్లు. రెండోది సౌత్ పార్ట్, ఇది 182 కిలోమీటర్లు. ఇది మొత్తం 6 లైన్ల ఎక్స్ప్రెస్ వే. ఇది వస్తే తెలంగాణ స్వరూపం ఖచ్చితంగా మారుతుంది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఇంజనీర్లు 2 ఏళ్లలో 3 సార్లు టెండర్లు పిలిచారు. కానీ పనులకు అవసరమైన ఫినాన్షియల్ అప్రూవల్ లేకపోవడంతో ఏమాత్రం ముందుకు సాగలేదు. ఇక తెలంగాణలో మరో అంశం ధాన్యం కొనుగోళ్లు. ప్రతి గింజ కొంటామంటారు, కానీ ఎంఎస్పి ప్రకటించి పక్కకి తప్పుకుంటారు. ఈ యాసంగి సీజన్లో తెలంగాణలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. అందులో కేంద్రం కొంటున్నది కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనటం లేదని మాత్రం ప్రచారం చేస్తున్నారు. పైగా రైతు గోసా, బీజేపీ భరోసా అని యాత్రలు, ఇదొక బిల్డప్. అంటే వీళ్ళని ఏమనాలి? ఇంకా ధాన్యం కొనకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఏదని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తారు. ఇక ఇక్కడే మరో అంశం, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్. రాష్ట్ర బీజేపీ నేతలు ఈ ప్రాజెక్టుని ఎందుకు పట్టించుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే మాటలు తప్ప చేతలు కనిపించడం లేదు. అటు మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లెటర్ రాసినా రెస్పాన్స్ కనిపించదు. అక్కడున్నది బీజేపీ ప్రభుత్వమే కదా. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి ఇక్కడి బీజేపీ నాయకులు ఎందుకు అనుమతులు ఇప్పించడం లేదు? ఎందుకంటే తాము చేయరు, రాష్ట్ర ప్రభుత్వ పనులకు సాయం అందించరు, క్రెడిట్ వస్తుందనే సమస్య. వీలైతే అడ్డుపుల్లో ఇస్తారన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళ ఘనత ఇంకా చాలా కనిపిస్తుంది. రాష్ట్రానికి నిధులు సంపాదించరు, ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురారు, జీఎస్టీ బకాయిలు 100,000 కోట్లుగా పోగవుతున్నా విడుదల చేయించలేరు. ఇతర రాష్ట్రాలకు విడుదలయ్యే నిధులు ఇక్కడికి ఎందుకు రావడం లేదు? బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలా, ఇతర పార్టీలు పాలించే రాష్ట్రాలను మరొకలా చూస్తుంటే ఇక్కడి బీజేపీ నేతలు, మంత్రులు ఏం చేస్తున్నట్టు? దేశానికి తెలంగాణ కంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, తెలంగాణకు వచ్చేది చాలా తక్కువ. ఆ తక్కువ కూడా సమయానికి రాదు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి విఫలమయ్యేలా చేసి ఆ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని ప్రచారం చేయడమే ఇక్కడ జరుగుతోంది.
ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు నిరంతరం ఇదే పనిలో బిజీగా ఉన్నారు తప్ప వాళ్ళు రాష్ట్రానికి చేస్తున్నదేమీ కనిపించడం లేదు. అంతేకాదు రాష్ట్రానికి ఏదో కేంద్రం నుండి నిధులు భారీగా వస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ నుండి వెళ్ళడమే తప్ప వచ్చేది గుండు సున్నా మాత్రమే. ఇప్పుడు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీనికి 15వ తారీఖుని టార్గెట్గా పెట్టారు.